నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జయ గురుదత్తారా. అక్క, మాఘమాస శుక్లపక్ష ద్వాదశి వస్తోంది. ఆ ద్వాదశిని భీష్మ ద్వాదశి అని ఏకాదశిని చేసుకున్నాం మనం. భీష్మ ఏకాదశి అత్యంత పరమ పవిత్రమైనటువంటి రోజు. ఆ మరుసటి రోజే భీష్మ ద్వాదశి లేదా సంతాన ద్వాదశిగా పిలువబడేటటువంటి ద్వాదశి వస్తోంది. దీని వైశిష్ట్యాన్ని, ఆ రోజుని ఎలా వినియోగించుకోవచ్చు ఒక్కసారి చెప్పండి అక్క. చాలా అద్భుతమైన రోజు. ప్రతి రోజు కూడా మాఘమాసంలో విశేషమైనది. భీష్మ ఏకాదశి తర్వాత రోజు వచ్చేది ద్వాదశి. ఈ ద్వాదశి ప్రత్యేకత ఏంటి అని అంటే ముఖ్యంగా సంతానం కోసం. అయితే ఆ రోజు వరదా ద్వాదశి అని కూడా అంటారు. అంటే మనం ఏమి కోరుకున్నా కూడా మనకి ప్రసాదిస్తాడు స్వామి. అటు ఆ రోజు విష్ణువుని పూజించాలి, ఈశ్వరుని కూడా పూజించాలి. అలాగే దత్తాత్రేయ స్వామి, ముగ్గురు కలిస్తేనే కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలిస్తే ఆది గురు దత్తాత్రేయ స్వామి. అయితే ఆ రోజు సంతానం కోసం అంటే బాధపడే వాళ్ళందరూ కూడా ఆ రోజు ముఖ్యంగా ఈ నామస్మరణ చేస్తే సంతానం కోసం తప్పకుండా కొంతవరకు వాళ్ళకుండే మాల్ఫిక్ ఎఫెక్ట్స్ అనేవి తొలగిపోతాయి. సంతానం అంటే ముందుకి వెళ్ళటానికి అదొక ముఖ్యమైన రోజు. అసలు ఇవాళ రేపు అందరూ ఈ సంతాన లేమితోటే చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా సంతాన లేమితో అసలు ఈ ఐవీఎఫ్ సెంటర్స్ దానికి ప్రత్యక్ష నిదర్శనాలు. గల్లీకోటు ఉన్నాయి. చాలా గల్లీకి ఒకటి అసలు పిల్లలు పుట్టట్లేదు అని చాలా బాధపడుతున్నారు. అలాగే పితృదోషాలు అంటే ఎవరికైతే పితృదోషాలు ఉంటాయో ఆ రోజు ఒక విశేషమైన రోజు ఈ పితృదోషాలు పోవటానికి. ఆ రోజు ఈశ్వర ఆరాధన కానీ విష్ణు ఆరాధన కానీ చాలా మంచిది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఆ రోజు మీ పెద్దల్ని తలుచుకొని ఏదో ఒకటి మీరు పైన కాకులకు పెట్టండి, లేదంటే భైరవులకు పెట్టండి. నల్లటి కుక్కలు ఉంటాయి కదా భైరవులకి, వాటికైనా పెట్టొచ్చు, లేదా చీమలకి పెట్టొచ్చు పంచదార. ఏదో ఒకటి ఈ పశుపక్షాదులకి అంటారు కదా, పశువులకి పక్షులకి ఆహారాన్ని అందచేయండి. మీ పెద్దల పేరు మీద అందజేయండి. అంటే ఈ పితృదోషాలు తొలగటానికి. రైట్. అంటే ముఖ్యంగా ఈ రోజు పితృదోషాలకి అని మన శాస్త్రం చెప్తుంది కాబట్టి ఆ రోజు మీరు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. రైట్. అయితే సంతాన కోసం కూడా చేసుకోవచ్చు ఈ రోజు నేను అంటున్నారు కాబట్టి ఏం చేయమంటారు అక్క? ఆ రోజు విష్ణుమూర్తి దగ్గర అంటే చక్కగా మీరు స్నానాలన్నీ చేసి విష్ణుమూర్తి దగ్గర అలంకరణ చేసుకొని ఆ రోజు ఉదయం విష్ణుమూర్తిని ఆరాధించండి, సాయంత్రం ప్రదోష కాలంలో ఈశ్వరుని ఆరాధించండి. ఇద్దరిని కూడా, శివకేశవులు ఇద్దరిని కూడా ఆరాధించండి. అయితే విష్ణుమూర్తికి సంబంధించి ఇది చాలా అద్భుతమైన స్తోత్రం. అంటే ద మోస్ట్ ఓం శ్రీ వరదానాయ నమః. ఓకే. అది 108 సార్లు ఆ రోజు జపించుకోవాలి. చిన్న నామం హ్యాపీగా చేసుకోవచ్చు. ఓం అనేది ఒక ప్రణవ మంత్రం. ఎంతో ఆ సౌండ్ లోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది. శ్రీ అంటే లక్ష్మీకరం. వరదానాయ అంటే ప్యూరిటీ అండ్ ఎన్హాన్సెస్. అంటే నీలోని సృజనాత్మకత టాలెంట్ ఉందనుకో, ఎన్హాన్స్ చేస్తుంది. లేదంటే నీలో ఇంకేదైనా ఎన్హాన్స్ చేయాలంటే నీలోని క్వాలిటీస్ని ఎన్హాన్స్ చేస్తుంది. లేదా ఒకటి కోరుకుంటున్నావు, అది దాన్ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మనకి దేవతల్లో సుప్రీం ప్రైమ్ మినిస్టర్ ఎవరు? విష్ణుమూర్తి. ఆయనే కదా. మనకి మోడీ గారు ఎలాగో విష్ణుమూర్తి అంతే కదా. అంటే అందరికి అర్థం అవ్వాలని. అలాగా విష్ణుమూర్తిని ఆరాధిస్తే ఈ మంత్రంతో చక్కగా, అంటే మీరు ఏదైతే కోరిక కోరుకుంటున్నారో దానిని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ మంత్రం చక్కగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను అనమాట. 108 సార్లు ఓం శ్రీ వరదానాయ నమః, ఓం శ్రీ వరదానాయ నమః, ఓం శ్రీ వరదానాయ నమః, ఓం శ్రీ వరదానాయ నమః. ఇక మధ్యలో నేను చెప్పినట్టు పశుపక్షాదులకి అది మధ్యాహ్నం పూట చేసి సాయంత్రం పూట ప్రదోష కాలం వేళలో శివాలయానికి వెళ్ళండి. వెళ్ళి ఈశ్వరాలయాలకి మీ చేత్తో ఏదో కొన్ని నీళ్లు పోసిన అభిషేకం చేసినా కూడా, జలంతో అభిషేకం చేసినా కూడా, లేదు మేము పంచామృత అభిషేకం చేస్తామన్నా కూడా చేసుకోవచ్చు. లేదా జలాభిషేకం చేసుకున్నా చాలు. చేసుకొని ఓం అఘోరేభ్యో నమః, ఓం అఘోరేభ్యో నమః అనే మంత్రాన్ని జపించుకోండి చక్కగా. అప్పుడు శివకేశవుల ఆరాధన ఇద్దరికి కూడా వస్తుంది. అసలు ఓం అఘోరేభ్యో నమః అనేది
ఏమి ఇస్తుంది అని అంటే అసలు అన్లిమిటెడ్ ఇస్తుంది, అన్లిమిటెడ్ సక్సెస్ ఇస్తుంది, నీ స్పిరిచువల్ అవేకనింగ్ చేస్తుంది. అసలు వాట్ నాట్, అసలు ఈ మంత్రం గురించి చాలా గొప్పగా చెప్పారు. అంటే నీకు ఏమేమి ఇస్తుంది అఘోరేభ్యో నమః అని అంటే చాలా చాలా గొప్పగా చెప్తుంది. దానివల్ల నీకు మనశ్శాంతి లేకపోతే మనశ్శాంతి లభిస్తుంది. అలాగే ఇమోషనల్ స్టెబిలిటీ, చాలా మంది ఇమోషనల్ స్టెబిలిటీ అంటే ఇమోషన్స్ చాలా ఉంటాయి, తొందరగా ఏడవటము, తొందరగా బాధపడటము, చాలా సెన్సిటివ్ గా ఉండటము, అలాంటి స్టెబిలిటీ కూడా ఈ మంత్రం వల్ల వస్తుంది. అలాగే మీకు ఒంట్లో బాగాలేకపోయినా, ఎవరైనా చాలా హాస్పిటల్లో సివియర్ కండిషన్స్ లో ఉన్నా, ఇప్పుడు ఐసీయూల్లో ఉన్నారు, నిన్న మొన్న కొన్ని సంఘటనలు జరిగాయి, నేను గ్రూప్ లో పెట్టాను. ఎలా ఉన్నారు అక్క వాళ్ళు? బయటపడ్డారు ఐసీయూలో నుంచి. చెప్పండి ఏంటి అసలు? ఇద్దరిది పెట్టాను పద్మిని. ఒక 2.5 సంవత్సరాల పాప, ఆ అమ్మాయి వైజాగ్ లో హాస్పిటల్లో అడ్మిట్ అయిందని ఒక మన గ్రూప్ మెంబర్ కాల్ చేసి చెప్పారు. ఆ పాప ట్రీట్మెంట్కి స్పందించట్లేదండి, ఎలాగైనా కొంచెం గ్రూప్లో పెట్టి పూజ చేయించరా అని. గ్రూప్లో పెట్టి ఒక్క హార్ట్ఫుల్ బ్లెస్సింగ్ అయినా అమ్మాయిని కాపాడుతుందంటే అందరూ సిద్ధమంగళ స్తోత్రం చేశారు. ఆ అమ్మాయి అవుట్ ఆఫ్ డేంజర్. ట్రీట్మెంట్కి స్పందించింది పద్మిని, ట్రీట్మెంట్కి స్పందించింది ఆ అమ్మాయి. 2.5 ఏళ్ల పాప, ఏం తెలుసు అసలు ఆ పాపకి. అలా స్పందించింది ఆ అమ్మాయి, బయటపడింది. ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో నుంచి భగవంతుడు ప్రాణాలు రక్షించి కాపాడాడు. తర్వాత మనకి ఏలూరులో జయలక్ష్మి గారు అని ఉంటారు, మనతో పాటు గాన్గాపూర్ యాత్రకు కూడా వచ్చారు ఆవిడ. వాళ్ళ హస్బెండ్కి పాపము బాగాలేక ఆవిడ అసలు ఎప్పుడు ఏం అడగదు, నిత్యం బాబా ఆరాధన. వాళ్ళ అపార్ట్మెంట్ కిందే బాబా ఉన్నారు, చెప్పాను కదా. 4 పూట్లు హారతి చేస్తారు. మరి ఆవిడకి ఎంత బాధ అనిపించిందో తెలీదు, కాల్ చేశారు, ఇలా ఐసీయూలో ఉన్నారు డాక్టర్ గారు అని తను చెప్పారు. చెప్పగానే గ్రూప్ లో పెట్టాను, చూసావు కదా అరుణాచలం ఆ యాత్రలో అన్నిట్లో కూడా పెట్టి కంటిన్యూ పూజ చేస్తే అసలు వెంటిలేటర్ ఈవినింగ్ వరకు, లేకపోతే వెంటిలేటర్ పెట్టేస్తాం అన్నారు. ఇంకా అందరికీ చెప్పేసుకునే స్టేజ్ అన్నమాట. అలాంటి స్టేజ్ నుంచి డాక్టర్ గారు బయటపడ్డారు. బాబా ఆయన డాక్టరా? ఆయన డాక్టర్ ఇప్పుడు ఇంకా ప్రాక్టీస్ చేయట్లేదు, హెల్త్ కండిషన్స్ వల్ల. కంప్లీట్ గా ముందు ఐసీలో నుంచి అయితే బయటపడ్డారు. ఇంకా ఆయన బాగుండాలని కోరుకుందాం. తప్పకుండా తప్పకుండా. ఎంతమంది ప్రాణాలు పోసుంటారో కదా గతంలో, అలాంటి ఆయన కూడా ఇంకా స్వామి ఆయనకి ఆయుష్ని ఇవ్వాలని కోరుకుందాం మనస్ఫూర్తిగా. ఖచ్చితంగా గ్రూప్ లో పెట్టిన వెంటనే స్పందిస్తూ ఉన్నారు కూడా. అంటే మన కోసం మనం కాదు, ఇతరుల కోసం మనం ఎప్పుడైతే కోరుకుంటాం ఖచ్చితంగా ప్రకృతి స్పందిస్తుంది అని చెప్తూ ఉంటాం, వింటూ ఉంటాం. అది ఇట్లాంటి నిదర్శనాలు కోకొలలు జరుగుతూనే ఉన్నాయి. గొప్పతనం చెప్పుకోకూడదు పద్మిని. ఈ రోజు వరకు ఎవరైతే మనల్ని అడిగారో, మనం పెట్టామో వాళ్ళందరినీ కూడా దత్తస్వామి రక్షించారు. ఆ దైవ కృప రక్షించాలి, అలాగే రక్షించారు, ఇప్పుడు వరకు రక్షించారు. ఆయనని స్మరిస్తే ఆయన తప్పకుండా ఏదో ఒక రూపంలో వచ్చి రక్షిస్తానంటారు కదా, అలా రక్షిస్తూనే ఉండాలని కోరుకుందాం. తప్పకుండా అక్క, తప్పకుండా. చాలా చక్కగా చెప్పారు. ఈ సంతాన ద్వాదశి రోజు ఏం చేసుకోవచ్చు, అలాగే విష్ణు సహస్రనామం గురించి ఆ స్తోత్రం కూడా అలాగా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి విష్ణు సహస్రనామం చదివితే కూడా చాలా మంచిది. ఎందుకు అని అంటే మనకి షిరిడి సాయిబాబా గారు సాయి సచ్చరిత్రలో ఎప్పుడు విష్ణు సహస్రనామం ఎందుకు చదవమనేవారు, ఆయుర ఆరోగ్యాల కోసం. ముఖ్యంగా మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, చక్కగా ఉండాలన్నా విష్ణు సహస్రనామం పఠించండి అని చెప్పేవారు. గురువులు ఎప్పుడు కూడా అందరికీ బాగుండేదే బోధిస్తుంటారు. తమలో భక్తులందరూ, తమ శిష్యులందరూ కూడా బాగుండాలని. గురు విధానమే అద్భుతంగా ఉంటుంది. అవునక్క, అవును. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఈ సంతాన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా డెఫినెట్ గా ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు, ప్రత్యేకించి వస్తున్నటువంటి రోజు కాబట్టి అలా ఆ సమస్యలతో బాధపడుతున్న వారు వినియోగించుకుంటారని మనవి చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. జై గురుదత్త.